నిన్న రాత్రి జరిగింది కాదు ఇది. చేతగాని చావచొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచి అయితే తెలంగాణలో ఉందో అప్పటి నుంచి ఈ పరిస్థితి వస్తుంది. పెనమించి పోయి పొయ్యిలో పడ్డట్టు అయింది మన పరిస్థితి. ఒకరేమో హిందూగాళ్ళు బొందుగాళ్ళు అనుకుంటా ఒకడు పదవి ఊడగొట్టుకొని ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఇప్పుడు వచ్చి తొండలు పట్టేటోడు ఏం మాట్లాడుతున్నాడు? వచ్చిన సంధి ఏదో ఒక ఆలయం మీద దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న ముత్యాలమ్మ ఆలయం మీద దౌర్జన్యం అయిపోయింది. మళ్ళీ నిన్నాక మొన్న కట్టమైసం ఆలయం ముందు ఒక కుక్కగాడు పందిగాడు వాడొచ్చి మలమూత్ర విసర్జన చేస్తాడు. ఇవాళ వచ్చి అక్కడ బ్యానర్ మీద అమ్మవారి ఫోటో ఉంటే దాన్ని జీల్చేసి లోపల ఉన్న విగ్రహాలను ఇక్కడ ధ్వంసం పట్టిస్తాడు. అసలు ఏమనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి? చేత కాకపోతే ఇంట్లో కూర్చోమనండి, మేము చూసుకుంటాం. తెలంగాణను ఎట్లా రక్షించుకోవాలో తెలంగాణలో ఉన్న హిందువులను మేము చూసుకుంటాం. అంతేగాని ఇట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు ఏం అర్థం కానట్టు ఏం సోయిలేనట్టు ఎంజాయ్ చేస్తున్నాడు ఆ లైఫ్. ఏమనుకుంటున్నాడు అసలు? చెంగిచెర్లలో అక్కడ హిందూ మహిళల మీద దౌర్జన్యాలు అయినాయి, ఇప్పుడేమో ఇట్లా ఆలయాల మీద దౌర్జన్యాలు అవుతున్నాయి. రేవంత్ రెడ్డికి బూరు వీకి షారుగాసే పరిస్థితికి తెచ్చుకుంటున్నాడు. నెక్స్ట్ మేము అదే పనిలో ఉన్నాం. అదే చెప్తున్నా, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. అవునా? అయితే కాంగ్రెస్ని భూస్థాపితం చేస్తే మొత్తం ముస్లింలు కూడా భూస్థాపితం అవుతారు. కాబట్టి కాంగ్రెస్ ముక్త భారత్ చేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ ముక్త తెలంగాణ అవుతుంది. అయిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ మునుగుతుంది, దాంతోపాటు ముస్లింలు కూడా మునుగుతారు. ఎవడెవడైతే ఏ ఆలయాల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడో ఒక్కొక్కరికి సగం ఉంది కదా, ఆయనతో సగం గోష్ పాడదొప్పుతాం. ఇలాంటి దాడులు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ముందుకు ఎందుకు రావచ్చు? సిగ్గు శరము ఇజ్జతు మానం లేని హిందువులంతా కాంగ్రెస్లోనే ఉంటారు. కొంచెమన్నా ధర్మం మీద దాడి జరుగుతుంది, దేవాలయాల మీద దాడి జరుగుతుంటే ఎందుకు అట్లా సిగ్గు లేకుండా ఉంటున్నారో అర్థమవుతలేదు. మరి ఇట్లా దేవాలయం, ఇప్పుడు దేవాలయం మీద దాడి జరిగింది, రేపు నీ ఇంటి మీద దాడి జరుగుతుంది, రెడీ అవుతావా మతం మారడానికి? అట్లా పానానికి భయపడి మానానికి భయపడ్డోళ్లే ముస్లింలు, భారతదేశంలో ఉన్న ముస్లింలు. అట్లా మానానికి భయపడకుండా పోరాడి ధర్మం కోసం నిలబడ్డ వాళ్ళు మా పూర్వీకులు, మేము హిందువులం. మీరే మతం మారిన మీకే అంతుంటే ఆ దాడులని తట్టుకొని ఉన్న మాకెంత ఉండాలి? కాబట్టి ఈ చర్యని వదిలిపెట్టేది లేదు. తెలంగాణలో ఉన్న ప్రతి ఆలయం పక్కన, ఆలయం చుట్టుపక్కలన సీసీటీవీ కెమెరాలు పెట్టి ఆ దగ్గరలో ఉన్న పిఎస్ పోలీస్ స్టేషన్స్ పర్యవేక్షణలో ఆలయాలు ఉండాలి. ఇట్లాంటి దౌర్జన్యాలు ఇంకోసారి ఆలయాల మీద జరగవు అని మాట ఇస్తే తప్ప మేము ఇక్కడి నుంచి వెళ్ళి కదలం. ఏం చేస్తాడో చేసుకొని మేము కూడా అన్నిటికీ రెడీ అయ్యి వచ్చినాం. మాకు పండుగలు అనేటి ఇవాళ పండుగ పూట కదా ఇంట్లో కూర్చుంటామని కూర్చోం మేము. మా దేవాలయాన్ని మీద దాడి జరిగిందంటే దేవాలయమే మాకు పండుగ చేసుకునే, ఈ ధర్నాయే మాకు పండుగ, ఈ దేవాలయమే మాకు ఇల్లు. రేవంత్ రెడ్డి అయితే ఓట్ల కోసమో దేనికో దేవుళ్ళ పైన ఓట్లేస్తాడు కదా, దాని గురించి అదే సిగ్గు ఇజ్జత్ మానం లేని వాళ్ళే కాంగ్రెస్లో ఉంటారు. ఇలాంటి చర్యలు చేసిన వాళ్ళపైన ఎలాంటి అదే వాళ్ళకు ఏమాత్రం ఆత్మ నమ్ముకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఆస్తుల్ని దేశాన్ని కాదు ఆత్మ నమ్ముకొని బతుకుతున్నారు. ఎందుకు బతుకుతున్నారు? వాళ్ళకన్నా పశువులు నయం. పశువుల కన్నా ఇంత మానం ఏదన్నా ఉంటుంది, కానీ వీళ్ళకైతే మానం లేదు, ఏం లేదు. ఈరోజు దేవాలయాల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే ఒక్క దగ్గర కూడా ఖండించడానికి నోరు వస్తలేదు కాంగ్రెస్ వాళ్ళకు. అన్నిటికీ బీజేపీ వాళ్ళే ముందుకొస్తారు. బీజేపీ వాళ్ళకే హిందుత్వమా? మీకు హిందుత్వం లేదా? మరి అంటే మీరు దేశాన్ని నమ్మడానికైనా ఏం ప్రాబ్లం లేదు, మీకు మైనారిటీ ఓట్లు వచ్చి దాంతో అధికారంలోకి వస్తానని ఇన్నేళ్ళు అనుకున్నారు. 12 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్కి అక్కడ దిక్కు లేకుండా ఉన్నది సెంట్రల్లో. తెలంగాణలో కూడా అదే పరిస్థితికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఒక్కొక్క సంగతి చూస్తాం మేము, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం మేము. ఇంకోటి ఎవరో ఏమో చేసిరని కాకుండా మనం జాగృతం అయితే ఇవన్నీ సమస్యలు పోతాయి. ఆడ దీని కెమెరాలో ఉన్నా అనుకో, కెమెరాలలో ఎవడైతే వస్తాడో వాడిని మాత్రం దేహశుద్ధి, కాళ్ళు చేతులు నడవకుండా వాడిని ఇరగొడితే రెండోసారి ఇట్లాంటివి జరగవు. వాడిని వదిలేస్తున్నందుకు మెంటల్లే అని చెప్పేసి వదిలేస్తున్నందుకు వీళ్ళని అత్యాచారాలు చేస్తారు. దీనికి మాత్రము मुँह जवाब देते, उनके हड्डी तोड़ देते। जो ये काम करे इस वाले को, अब वो भी हिंदू का बच्चा है मगर ये काम करना नहीं है। आपका धर्म को हम रेस्पेक्ट नहीं देते बोल के नहीं, तुम हमारा औलाद है, बच्चे है, समझे ना। ये पागल काम नहीं करना। पागल काम करने से वालों को तो आप तुम्हारा काम कैसा करना है वही होता है। हाँ, दवाखाना को नहीं, जरूरत नहीं है। पागलों को लेके उसको तोड़ना, रोड पे तोड़ना ही है। पागलों को रोड पे तोड़ना ही रहता है। नहीं छोड़ता ना, उसको छोड़ना नहीं, उसको छोड़ने का नहीं है, तोड़ना क्या है उसका। एक बार तोड़े जब चलना नहीं होता, जब उसको पता चल जाता है।
वैसा वही करना है, आज बोलने का नहीं। उधार के लेके आके PS में डाल नहीं वो कोल भी नहीं, देते हैं, लाठी चार्ज करते हैं, उससे क्या करते हैं? वो वैसा वो काम नहीं होना, अंदरूनी काम होना चाहिए, अंदरूनी काम करना चाहिए। ఈ రోజు ఏదైతే జరుగుతుందో ఇది గత 1200 సంవత్సరాలుగా మామూలు అయిపోయింది. మనమే దాంతో బుద్ధి తెచ్చుకుంటలేము, మనకే కనువిప్పు కలుగుతలేదు. మనం గుణపాఠం నేర్చుకోవాలి. చిన్నప్పటి నుండి మనం చూస్తున్నాం హైదరాబాద్ లోపల ఎక్కడ ఏది జరిగినా కానీ మన గుళ్ళు గోపురాలను ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఏం చెప్తున్నారు? వాడు పిచ్చోడు, మతి స్థిమితం లేదు, అదొకటి. మొన్న మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏమన్నారు? मुस्लिम बोले तो कांग्रेस, कांग्रेस बोले तो मुसलमान. इसका मतलब आज अपने पास हैदराबाद में मुसलमानों का राज चल रहा. तो आप कितना भी करें कुछ भी ना होता. इसीलिए अपने को अपनी ప్రొటెక్ట్ करना है. మనమే రక్షా చేసుకోవాలి. వీళ్ళంతా వేస్ట్. వీళ్ళంతా ఆయన ఓపెన్ చెప్పిండయ్యా, మీ సీఎం గారు చెప్పిర్రు నేను ముస్లిమ్స్ కోసమే ఉన్నా, ముస్లిం అంటే నేను, వాళ్ళంటే నేను. అంటే ఈరోజు దాడులు జరుగుతున్నాయని కూడా ప్రభుత్వం చేయిస్తున్నది. ఈరోజు దాడులు చేస్తున్నది కూడా ప్రభుత్వమే. ఇంకొక విషయం, ఎప్పుడైతే వాళ్ళు అరెస్ట్ అవుతారో వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు, మన బస్తు వాళ్ళు వస్తారు, ये हमारा बच्चा बहुत इनोसेंट है, उसको कुछ भी ना मालूम है, फिर भी उन्हें पागल मल्ले मटरो पागल बन गया. अरे भाई, जब पागल के आदमी को घर में क्यों लगा रहे आप? पागल को आपके मस्जिद में क्यों लगा रहे आप? पागल को आपके मदरसा में क्यों लगा रहे हैं? वो नहीं, वो तो मालूम है. इसीलिए अपन भी अगर पागल बन गए तो कौन सा मस्जिद बसता, कौन सा मदरसा बसता. आज और एक पुलिस कमिश्नर को, हमारे सीएम साहब को बोल रहा हूँ, साहब एक काम करो आप, वो पूरे पागल आए ना, हमारे पास तो डॉक्टर बहुत है, हमारा हर जगह डॉक्टर है. आपसे नहीं हो रहा ना, हम हर चौरस्ते पे कैंप लगाएंगे. ఎంతమంది అయితే మార్కలు ఉన్నారో, ఎంతమంది అయితే మతస్థిమితులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురండి. ఎర్రగడ్డలు చేర్చాలన్నా ఎక్కడ చేశానో మేము చూస్తాం. మీకు ఆ చేతనే తెలియదు. ఎందుకంటే మీరేమన్నారు? మాది తుర్కోల గవర్నమెంట్ అంటున్నావు. ఇక నువ్వు ఎట్లా తుర్కోడువే కదా, తుర్కోల కోసం. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? యూనుస్ ఏం చేస్తున్నాడు? ఆ ముస్లిమ్స్ కాబట్టి హిందువులను రక్షిస్తలేడు. ఇక్కడ కూడా తుర్కోలదే ప్రభుత్వం ఉన్నది సీఎం గారే అన్నప్పుడు మనం ఎందుకు రక్షిస్తాడయా? మళ్ళీ మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఇన్నిసార్లు అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతున్నారయ్యా? పూలు కొనడానికి వాళ్ళ దగ్గర పోతారు, పండ్లు కొనడానికి వాళ్ళ దగ్గర పోతారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళ దగ్గర పోతారు, వాళ్ళ దగ్గరికి పోతున్నారు. అంటే వాడు మనతోనే బలపడి, మనతోనే ఆర్థికంగా అయ్యి మననే నంతున్నాడు. మనం ఎప్పుడైతే వాళ్ళని ఆర్థికంగా బహిష్కరిస్తామో, ఎప్పుడైతే వాళ్ళతో లావాదేవీలు చేయవో, అటు చచ్చినట్టు ఉంటాడో అది చెప్పండి. వాడిని ఇల్లు గడుస్తుంది అసలు మనం పోకపోతే? మనం ఎలక్ట్రిసిటీ లైట్ లేకపోతే వాడిని ఇల్లు గడుస్తుందా? పూలు కొనుక్కోకపోతే నడుస్తుందా? మరి ఎందుకు పోవాలి మనం మన దగ్గరికి? ఏం మనకి చేత కాదా? కానీ ఈరోజు మనం చేసిన మనం మొత్తుకుంటే కాదు, వాళ్ళని ఆర్థికంగా బహిష్కరించిన రోజు వాళ్ళకి బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం. వాళ్ళని ఆర్థికంగా బహిష్కరించిన రోజు ఈ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం. అర్థమైందా? ఓట్లేమో మనవి తీసుకుంటారు, పాటలేమో వాళ్ళది వాడతారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడున్న ముస్లిమ్స్ అంతా ఏమన్నారు? తెలంగాణ వద్దన్నారు. అన్నారా లేదా? తెలంగాణ పోరాడింది మనము, ఓట్లేసింది మనము. కానీ తెల్లారే ఆ కవిత కానీ, టీఆర్ఎస్ మన కేటీఆర్ కానీ, కేసీఆర్ ఎక్కడ పోయిండాయా? దారుసలం పోయిండా లేదా? అంటే మనకు బుద్ధి రావాలి, హిందువులకు బుద్ధి రావాలి, హిందువులు మెయిన్ కొల్పాలి. అర్థమైందా? మళ్ళీ తర్వాత ఈయన వచ్చిండు, ఈయన సిటీలో ఎక్కడ గెలవలేదు. ఎవరోట్లతో గెలిచిండు? మన ఓట్లతో గెలిచిండు. ఇప్పుడు ఎవరు పాట పాడుతున్నాడు? మళ్ళీ వాళ్ళ పాట పాడుతున్నాడు. మరి మనం కన్ను విప్పుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మతి స్థిమితం లేదంటారు కదా, వాళ్ళందరినీ మాకు అప్పచెప్పండి. లేకపోతే ఇది లా అండ్ ప్రాబ్లం అవుతుంది కదా. వాళ్ళ మొత్తం సమాజం లోపల వైషమ్యాలు జరుగుతున్నాయి కదా. ఎవడైతే పట్టుడు కానీ వాడి ఇంటోడు కూడా వస్తాడు, అమర బచ్చా పోతే ఇన్నోసెంట్. అరే ఇట్నే దీన్ని కాగా అవుతారా వచ్చా కాపడతా? అందుకని మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఇదంతా కూడా ప్రభుత్వము, ఈ ప్రభుత్వ యంత్రాంగము, పోలీసులు ఏం చేస్తారు? ఆడ హోమ్ మినిస్టర్ ఎవరు మనకి? ఎవరు హోమ్ మినిస్టరు? రేవంత్ రెడ్డి. ఆయన ఏమంటున్నాడు? నేను కాంగ్రెస్ అంటున్నాడు. ఆయన అంటే తుర్కోళ్ళు మేము ఒకటే అంటున్నాడు. ఇక ఆయన మన కోసం చూస్తాడా? కాబట్టి మీరు ఇవన్నీ మర్చిపోండి. మనను రక్షించుకోవడానికి వాళ్ళని ఆర్థికంగా బహిష్కరించాలి. ఎవరైతే పిచ్చి ఉందో ఆ పిచ్చిని మాత్రం కుదిర్చేది మనమే. అంత ఎర్రగడ్డ తీసుకుపోదాం. అర్థమైందా? క్యాంపులు పెడదాం. మనము రోడ్డు మీద క్యాంపులు పెట్టి ఎవడో ఉంటాడో పిచ్చోడు వెంటనే తీసుకుపోయి అక్కడన్నా తీసుకుపోయి చేరుస్తాం. జై శ్రీరామ్.